కరీంనగర్ మీదుగా ఒక కొత్త ట్రైన్ అయితే రన్ కాబోతుంది. అది కూడా ఏప్రిల్ మంత్లో అని చెప్పి చాలా న్యూసెస్లో అయితే సర్క్యులేట్ అయితే అవుతుంది. మీరు కూడా ఎక్కడో ఒక చోట చూసే ఉంటారు ఖచ్చితంగా. అండ్ ఆ ట్రైన్ ఈ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో కాకుండా ఇంకొక రైల్వే లైన్లో కూడా నడవడానికి చాలా ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఈ కరీంనగర్ పెద్దపల్లి నిజామాబాద్లో నడపాలని చెప్పి చాలామంది ప్యాసింజర్స్ అయితే కోరుకుంటున్నారు. వాళ్ళ డిమాండ్ని బట్టి ఈ న్యూస్ గురించి చెప్పడం జరుగుతుంది. మీరు వీడియో కింద కామెంట్లు అయితే పెట్టండి. ఈ ట్రైన్ని పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో నడపాలని చెప్పి కోరుకుంటున్నామని చెప్పి అందరూ కూడా కామెంట్స్ అయితే పెట్టండి. అప్పుడే మనం ఈ వీడియో ద్వారా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఈ రైల్వే లైన్ గురించి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ రైల్వే లైన్లో ప్యాసింజర్స్ ఉన్నారు అని చెప్పి మనం కూడా అందరికీ తెలిసేలా చేద్దాం ఈ వీడియో ద్వారా. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే అసలు ఆ ట్రైన్ ఏంటి, ఆ ట్రైన్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అండ్ కరీంనగర్ మీదుగా ఎక్కడికి వెళ్తుంది అనేది క్లారిటీగా తెలుసుకుందాం. ప్రతి స్టేట్ నుంచి క్యాపిటల్ సిటీ ఇండియాకి ఒక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంటుంది. ఆ ట్రైన్ తెలంగాణకు అయితే ప్రస్తుతం అయితే లేదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆ ట్రైన్ని ఆంధ్రప్రదేశ్కి అయితే తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ ట్రైన్ తిరుపతి నుంచి ఢిల్లీ మధ్యలో అయితే తిరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ స్టేట్ నుంచి ఒక ట్రైన్ ఢిల్లీకి ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఈ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే తెలంగాణ నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. అది కూడా ఏప్రిల్ మంత్లో. ఇది న్యూసెస్ అయితే వస్తూ ఉన్నాయి, చాలా అక్కడక్కడ చూసే ఉంటారు ఖచ్చితంగా. ఈ ట్రైన్ని 2 రైల్వే లైన్లుగా నడపాలని చెప్పి డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. అంటే ఏ రైల్వే లైన్ పైన ఈ ట్రైన్ని నడపాలని చెప్పి డిస్కషన్స్ అయితే చేస్తున్నారు. అందులో మెయిన్ మన కరీంనగర్ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్, అలాగే కామారెడ్డి నిజామాబాద్ బాసర మీదుగా ముదికేడు మీదుగా నడపాలని చెప్పి ఈ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ రెండిట్లో ఏ రైల్వే లైన్ పైన ఆ ట్రైన్ పరుగులు పెట్టబోతుంది అనేది ఇంకా కూడా డెసిషన్ అయితే క్లియర్ అయితే కాలేదు. అండ్ మీరు ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎటైనా ట్రావెలింగ్ చేసినప్పుడు ట్రిప్కి వెళ్ళినప్పుడు మీకు లగేజ్ బ్యాగ్స్ అయితే కావాల్సి ఉంటుంది. మీకోసం మంచి లో బడ్జెట్లో లగేజ్ బ్యాగ్స్ని అయితే మనం కింద ప్రోడక్ట్స్ లింక్స్ ఇవ్వడం జరిగింది. వీడియో మీద వస్తాయి, అలాగే డిస్క్రిప్షన్లో కూడా కింద ఉంటాయి. ఒకసారి చెక్ చేసి మీకు అవసరమైతే ఖచ్చితంగా కొనుక్కోండి. ఈ ట్రైన్ వచ్చేసి హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి నుండి స్టార్ట్ కాబోతుంది. ఈ ఏప్రిల్ మంత్లో లాస్ట్ వీక్లో మేబీ స్టార్ట్ అవ్వనుంది. ఇది న్యూస్ అయితే నిజమే, ఇది ఫేక్ అయితే కాదు. చాలామంది కింద కామెంట్ బాక్స్లో ఫేక్ అని కూడా పెడుతూ ఉంటారు. ఫేక్ అయితే కాదు, ఇది నిజం. ఇది ఈ ట్రైన్ కామారెడ్డి మీదుగా నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి మీదుగా నాగ్పూర్ మీదుగా ఢిల్లీకి అయితే వెళ్ళాలి. అండ్ అలాగే ఇంకొక రూట్ నిజామాబాద్ మీదుగా ముదికేడు మీదుగా అటు ఢిల్లీ వైపుకి అయితే వెళ్ళాలి. ఈ 2 రూట్లను గురించి అయితే డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఈ ట్రైన్ని ఇటు సికింద్రాబాద్ నుంచి, కాజీపేట నుంచి పెద్దపల్లి మీదుగా అయితే నడపడం లేదు. ఈ రైల్వే లైన్లో చాలా ట్రైన్స్ ఉన్నాయి. అంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కొన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఈ ట్రైన్ని ఒక కొత్త రూట్లో స్టార్ట్ చేసి, అంటే కొత్త రూట్ నుంచి నడిపించి కొంతమంది ప్యాసింజర్స్కి డైరెక్ట్గా ఢిల్లీకి ముఖ్య పట్టణాలకి మధ్య కనెక్టివిటీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ట్రైన్ని కాజీపేట మీదుగా కాకుండా ఇటు పెద్దపల్లి, కరీంనగర్ లేదా నిజామాబాద్, అటు ముదికేడు మహారాష్ట్ర మీదుగా అయితే నడపాలని చెప్పి డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈ ట్రైన్ కనుక ఇటు నిజామాబాద్, కరీంనగర్ మీదుగా రన్ అవుతే చాలా మంచి మంచి ముఖ్యమైన పట్టణాలకి ఢిల్లీకి కనెక్టివిటీ అయితే పెరుగుతుంది. ముఖ్యంగా కరీంనగర్ తెలంగాణలో టాప్ సిటీ. సో తెలంగాణలో టాప్ సిటీ అయిన కరీంనగర్కి ఇప్పటికీ ట్రైన్ కనెక్టివిటీ అనేది సరిగ్గా లేదు. ఈ ట్రైన్తో ఢిల్లీకి డైరెక్ట్ ట్రైన్ కనెక్టివిటీ అయితే రాబోతుంది. ఖచ్చితంగా మనందరం కూడా కోరుకుందాం అండ్ డిమాండ్ చేద్దాం అండ్ క్వశ్చన్ కూడా చేద్దాం. ఈ ట్రైన్ని ఇదే రూట్లో నడపాలని చెప్పి అందరూ కూడా కామెంట్స్ అయితే పెట్టండి. ఖచ్చితంగా ఈ ట్రైన్ కనుక ఈ రూట్లో నడిస్తే ఆర్మూరు, కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, రామగుండం, బెల్లంపల్లి ఈ ఏరియాలకి, సిరిపూర్ కాగజ్ నగర్ ఈ ఏరియాలకి ఢిల్లీకి ఒక కొత్త ట్రైన్ కనెక్టివిటీ తీసుకువచ్చింది అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇటు పెద్దపల్లి నుంచి మంచిర్యాల, రామగుండం, బెల్లంపల్లి, సిరిపూర్ కాగజ్ నగర్ వీటికి ఆల్రెడీ ఢిల్లీ కనెక్టివిటీ అయితే ఉంది. ఎందుకంటే ఇవి మెయిన్ రైల్వే లైన్లో ఉన్నాయి కాబట్టి. కరీంనగర్, జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, ఆర్మూరు ఈ ప్లేసెస్కి కనెక్టివిటీ లేదు. ఇది నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్లో ఉండడం వల్ల సో ఢిల్లీకి అయితే కనెక్టివిటీ అయితే లేదు. ఈ ట్రైన్తో ఖచ్చితంగా కనెక్టివిటీ అయితే వస్తుంది. సో అందరూ కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ ట్రైన్ని ఈ రూట్లో నడపాలని చెప్పి. కాకపోతే ఈ రూట్లో నడిపితే ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. నిజామాబాద్ జంక్షన్లో లోకో రివర్సల్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికి దాదాపుగా 40 నుంచి 45 నిమిషాల టైం అయితే పడుతుంది ఖచ్చితంగా. సో ఈ వీడియోకి లైక్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్లు అయితే చేయండి. అండ్ మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి, అందరికీ కూడా తెలుస్తుంది. అండ్ ఈ రూట్లో
ఎక్కువగా ప్యాసింజర్స్ కోరుకుంటున్నారా లేదా అనేది కూడా అందరికైతే తెలుస్తుంది. సో కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ రైల్వే లైన్లో చాలా తక్కువ ట్రైన్స్ ఉన్నాయి. అండ్ ఆ తక్కువ ట్రైన్స్కి ఇంకా తక్కువ ప్యాసింజర్స్ అయితే ఉన్నారు. కాకపోతే ట్రైన్ని ఈ రూట్లో తీసుకొస్తే కొన్ని ముఖ్యమైన ప్రాంతాలకి, దేశ రాజధానికి కనెక్టివిటీ అయితే పెరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు వీడియో కింద కామెంట్ అయితే పెట్టండి.